Pastor Asha Kumar. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు. మనము కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం చదువుదాం. మహోన్నతుని చాటు నుండి వసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయననే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారంలో సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘ ఆయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. తండ్రి నీకు వందనాలు. 91వ కీర్తన 16 వచనాలు అయా నా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ ప్రతి విధమైన వాగ్దాన వచనాలు క్రీస్తునందు ప్రతి ఒక్కరు ఉంటున్న ప్రతి ఒక్కరి విషయంలో ఆదరణను మీరు కలిగజేసి ప్రతి వాగ్దాన వచనం వారి విషయంలో విడుదల విజయం దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.